ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. వైజాగ్లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. పిఠాపురం కాలనీకి చెందిన ఒక మహిళకు కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు అని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యాధికారులు ప్రకటించారు. రొటీన్ చెకప్లో ఈ లక్షణాలు బయటపడ్డాయని చెప్తున్నారు. కాంటాక్ట్స్ వెరిఫై చేస్తున్నారు అధికారులు. ఎవ్వరికీ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాయి ఆరోగ్య శాఖ అధికారులు. ఏపీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతోన్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంటోంది ఆరోగ్య శాఖ. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ని తప్పనిసరి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులకు ప్రత్యేక సూచనలు చేసింది హెల్త్ డైరెక్టర్. మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.